హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి తందూరి స్టైల్ పన్నీర్ టిక్కా రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. చాలా రుచిగా కుదురుతుందండి మనకి ఇంట్లో పన్నీర్ టిక్కా తందూరి స్టైల్. ఎంత మంచి వాసన వస్తుందంటే మనకు బార్బిక్యూకి వెళ్ళినప్పుడు ఏ స్మెల్ మనం ఎంజాయ్ చేస్తామో అదే స్మెల్, అదే టేస్ట్ ఇంట్లో కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత రుచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక పాత్ర తీసుకొని దానిలోకి 2 స్పూన్లు వచ్చేసి ఆవ నూనె యాడ్ చేస్తున్నాను. ఆవ నూనె కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఆవ నూనె ఉంటేనే బాగుంటుంది రెసిపీకి వచ్చేసి. సో ఆవ నూనె వేడవ్వాలి. సో చూసారా, పొగలు వస్తున్నాయి. ఇంత వేడి మీద ఏ స్పూన్తో 2 స్పూన్లు ఆవ నూనె తీసుకున్నానో అదే స్పూన్తో 2 స్పూన్లు వచ్చేసి శనగపిండి యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోతుందన్నమాట శనగపిండికి. సో ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 3 స్పూన్లు వచ్చేసి గట్టిగా ఉండే పెరుగు తీసుకున్నాను. కొంచెం కారం, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఎక్కువ పట్టదు ఎందుకంటే చాట్ మసాలా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు చక్కగా కోట్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ఏ ఉండలు ఏం లేకుండా. సో అలా అంటే ఏమవుతుందంటే పెరుగులో ఏమన్నా ఉండలు ఉన్నా కానీ చక్కగా కలిసిపోతాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని ఇలాగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్ అనమాట. ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకొని ఉంచుకున్న వాటిని వీటిల్లో వేసేసి మసాలా వేసి మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. నైస్గా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత మినిమం అయితే 20 మినిట్స్ ఉంచాలండి. మ్యాక్సిమం 1 అవర్ ఉంచుకున్న పన్నీర్ ముక్కలు చాలా రుచిగా మసాలాలన్నీ కోట్ అయి ఉంటాయి. మినిమం అయితే 20 మినిట్స్ ఈ మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన ఉంచేసేయాలి. ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకుంటే చక్కగా కోట్ అవుతుంది, పన్నీర్ ముక్కలు విరగకుండా ఉంటుంది. కసూరి మెతి యాడ్ చేస్తున్నాను. ఇందాకే వేయాల్సింది మర్చిపోయాను. సో ఇలా వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ మినిమం రెస్ట్ ఇస్తే మంచిగా కోట్ అవుతుంది మసాలా అంతా పీసెస్కి. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఇలాగ బొగ్గుల్ని కాల్చుకుంటున్నాను. సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఒక బౌల్ పెట్టుకోవడానికి సరిపడినంతగా. సో ఒక బౌల్ పెట్టుకొని మ్యారినేట్ చేసిన ఆ పన్నీర్ పీసెస్ మధ్యలో ఆ బౌల్ పెట్టుకొని వేడి చేసిన ఆ బొగ్గుల్ని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. దాని మీద కొంచెం నెయ్యి యాడ్ చేసేసి క్లోజ్ చేయాలండి. ఆ గాలి ఎస్కేప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మూత సెట్ చేసుకోవాలి. సో చక్కగా ఆ పొగంతా ఆ పీసెస్కి పట్టుకుంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పీసెస్కి ఈ పట్టుకోవడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వుడెన్ స్టిక్స్ని 15 మినిట్స్తో పాటు నేను వాటర్లో నానపెట్టుకున్నాను. ఆ స్టిక్స్కి మనం ఆర్డర్ వైజ్గా క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్ అలాగా గుచ్చుకుంటూ రావాలి. సో నానబెట్టకపోతే పుల్లలు మనం ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు కాలిపోతాయండి. సో ఒక 15-20 మినిట్స్ వాటర్లో ఈ వుడెన్ స్టిక్స్ని ఉంచుకోవాలన్నమాట. సోక్ చేసి ఉంచుకోవాలి. సో మనం క్యాప్సికమ్ కలర్స్ ఉంటాయి కదండి, మనకు అవి అవైలబిలిటీ ఉంటే అలాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఓన్లీ గ్రీన్ ఉంది. సో ఇలా సెట్ చేసుకున్నాను. ఇలాగ నాకు 3 స్టిక్స్ వచ్చినాయి అన్నమాట 200 గ్రామ్స్ పన్నీర్కి. సో మధ్యలో గ్యాప్ ఇచ్చి మనం సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం కాల్చేటప్పుడు చక్కగా అన్ని ముక్కలు కాలి మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయండి. సో వీటిని ఇప్పుడు మనం ఫ్లేమ్ మీద డైరెక్ట్గా కాల్చుకుంటాము, అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ. సో చక్కగా కాల్చుకున్న తర్వాత
టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే బాగుంటుంది. అలాగే తినేసినా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే మనం బార్బిక్యూకి వెళ్ళామా అన్నంత మంచి వాసనతో మంచి టేస్ట్తో కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share, comment our videos.